19,000 మందికి పదోన్నతులు. సీఎం ఆమోదానికి ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల దస్త్రం. నేడో రేపో షెడ్యూల్ వెలువడే అవకాశం. రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉండడంతో ఆయన ఆమోదం కోసం దస్త్రం పంపారు. ఆయన పచ్చజెండా ఊపగానే షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో ఒకటి రెండు రోజుల్లోనే షెడ్యూల్ విడుదల కావచ్చని పాఠశాల విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రక్రియ పూర్తయితే మరో 19,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కుతాయని వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గత సంవత్సరం జరిగింది ఇది. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టారు. పదోన్నతులకు టెట్లో ఉత్తీర్ణత తప్పనిసరి. సెప్టెంబర్లో నెలాఖరులో హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. దానికి తోడు జీవో నెంబర్ 317 వల్ల ఇతర జిల్లాలకు టీచర్లు రావడంతో తమ సీనియారిటీ దెబ్బతిని నష్టపోతున్నామని ఉన్నత న్యాయస్థానంతో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికే మల్టీజోన్ 1లో గెస్టెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు, బదిలీలు పూర్తయ్యాయి. 782 మంది పదోన్నతులు పొందారు. స్కూల్ అసిస్టెంట్ బదిలీలు పూర్తయ్యాయి తప్ప పదోన్నతులు పూర్తి కాలేదు. అయితే వారికి పాత స్థానాల నుంచి రిలీవ్ చేయలేదు. హెచ్జిటీల బదిలీలు కూడా ఆగిపోయాయి. ఇక మల్టీజోన్ 2లో కేవలం ప్రభుత్వ పాఠశాలలో గెస్టెడ్ హెచ్ఎంలు బదిలీలు, పదోన్నతులు పూర్తయ్యాయి. 147 మందికి పదోన్నతులు దక్కాయి. స్థానిక సంస్థల పాఠశాలలు అంటే జెడ్పీ స్కూళ్లలో జిహెచ్ఎం బదిలీలు ముగిశాయి. మిగిలిన వారికి ఆగిపోయాయి. 2 రకాల షెడ్యూల్. గత ఏడాది ఎక్కడ ప్రక్రియ ఆగిపోయిందో అక్కడ నుంచే మొదలు కానుంది. మల్టీజోన్ 1లో కొంత ప్రక్రియ పూర్తయినందువల్ల దానికి ఒక షెడ్యూల్, మల్టీజోన్ 2కు మరో షెడ్యూల్ జారీ కానున్నాయి. మల్టీజోన్ 1లో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది. మల్టీజోన్ 2లో మరో షెడ్యూల్ రానుంది.